పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తన పేరు చెప్తే అందం కూడా అసూయ పడుతుంది అనమాట. షీఈ్ నన్ అదర్ దెన్ దివ్యల మాధురి గారు. కొంచెం ఫేస్ లెఫ్ట్ టర్న్ చేసుకోండి. బా గరణమ్మ గుడిలో నగ్మలాగా ఉన్నారు. ఒక్కసారి కాలు ఇలా అని ఇలా వేసుకోండి. నరసింహ మూవీలో నీలాంబరి లాగా ఉన్నారు. ఒక్క వాక్ స్టైల్ అలా చేయరా. సో మీరు అలా నడిచొస్తుంటే బాహుబలిలో దేవసేన లాగా ఉన్నారు. ఇప్పుడు మీ దగ్గర ఒక 5,000 నుంచి 10,000 చీరలు ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు మాధురి ఒకసారి చీర కట్టుకుంటే మళ్ళీ కట్టుకోండి. అవునా? మనం యాక్చువల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, రోషన్ గారు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా గానీ మీతో చేస్తే బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారని. మీరు ఫోన్ చేయగానే ఏంటి ఈ మాధురి గారు ఫోన్ చేస్తున్నారు ఒక 4-5 డేస్ నుంచి, పక్కన సీను గారు లేరా, ఈ మధ్య అరెస్టులు అది ఇది అంటున్నారు, మేబీ ఏమన్నా ఆయన భయపడేటని వెళ్ళిపోయారా, ఇంటర్వ్యూకి వస్తే ఇద్దరు కలిసి వస్తారు కదా అనుకున్నాను. ఇంటర్వ్యూకి కూడా మీరు సింగిల్ గానే వచ్చారు. రమ్మనమంటే శ్రీనివాస్ గారు ఇప్పుడే వస్తారు. కాల్ పిలవండి. అసలు ఏమండి ఎక్కడ ఉన్నారు? నేను బయటకు వచ్చాను, సిటీలో ఉన్నాను. మాట్లాడొచ్చా? మాట్లాడండి. సీని గారు, ఇద్దరి మధ్య నిజంగానే గొడవలు వచ్చి విడిపోయారా లేకపోతే? చాలా మంది అలా. నేను రావాలి అక్కడికి? రండి రండి రండి. A few moments later. Aha! Bopil Raja is back! మాధురి గారు, ఇది ఏ రీల్ చూసినా గానీ ఆ సినిమాలో ఈమె హీరోయిన్ అయితే బాగుంది అనిపిస్తుంది నాకు. సూన్ మూవీస్ లో కూడా వస్తాయండి, అది కూడా చూద్దాం. ఏంట్రా ఇంత టాలెంటెడ్ లా ఉంది. కేజీఎఫ్ లో పెద్దమ్మ లాంటిదేగా మాధురి గారు కూడా. చెప్తున్నాను కేజీఎఫ్ పెద్దమ్మ. చిన్నపిల్ల సార్, చిన్నపిల్లని అంత పెద్ద మాట్లాడుతూ ఏంటి సార్ చిన్న పిల్ల అంటారు? పెద్ద పిల్ల పెద్ద పిల్ల. ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ అంటే ఫైర్ అనేవాడు. అలాంటిది ఈ రోజు మాధురి జడలో ఫ్లవర్ అంటున్నారు. దానికి ఏం చెప్తారు? ఎప్పుడు నా ఫైర్ ఆగింది అసలు? ఎప్పుడు ఆగింది? ఎంత ఉంది మీ బ్యాంక్ బ్యాలెన్స్ బయటకు వచ్చేటప్పటికి? లక్షల్లోకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్ గారికి, నిజమా అది? మీ జంట మీద ఆయన ఒపీనియన్ ఏం చెప్పారు? సార్ ఏం చెప్పారంటే ఇది మీ పర్సనల్ ఇష్యూస్. ఇన్ కేసు రేపు విడిపోతే తట్టుకోగలరా, బతకగలరా ఇద్దరు? మా ఇద్దరు కలిపి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్ని చూసుకోవాలి జాగ్రత్తగా. కానీ మీ ఇద్దరు పిల్లలు మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కదా, మీరు వాళ్ళ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారు రేపు? కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు దువ్వాడ సీన్ గురించి మాట్లాడి మమ్మల్ని మేము తగ్గించుకో మా స్థాయిని. అలాంటి వాడి స్థాయి కూడా దించాలంటే అది చొక్కా ఇప్పాలి. నా మీద ఏ మచ్చలు లేవన్నోడికి భూమి మీద ఒక్కడి. చాలా మందికి మచ్చలు ఉన్నాయా నాయకులకి? ప్రతి ఒక్కడికి, మా నాయకులకే ఇస్తారు లిస్ట్. నాయకుడికే కాదు. నన్ను ఇప్పుడు ఎవడెవడు విమర్శించారో అదంతా లిస్ట్ ఉంది. ఎంత ట్రోల్ చేసుకుంటే అంత ఫేమస్ అవుతాం. వన్స్ మనం బయటకు వచ్చి సోషల్ గా మూవ్ అయ్యి మనం బాగా ఎదిగాము, మనం చూసి ఈర్ష్యపడుతున్నారు, అసూయపడుతున్నారు అంటే మనం ఎదిగాం, అదే మన ఎదుగుదల. నేనైతే నా జీవితంలో అన్ని ఇలా అంటానండి, కొన్ని అయితే అనను కూడా. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో తన పేరు చెప్తే అందం కూడా అసూయ పడుతుంది అనమాట. షీఈ్ నన్ అదర్ దెన్ దివ్యల మాధురి గారు. సో దివ్యల మాధురి అనాలా లేకపోతే దువ్వాడ మాధురి అనాలా? దువ్వాడ మాధురి. దువ్వాడ అంటే వాళ్ళకి తంతారు నన్ను. సో పెళ్ళైపోయిందా దువ్వాడ మాధురి అని చెప్పడానికి? చెప్పాను కదా, మేము స్వామి సాక్షిగా పెళ్లి చేసుకున్నాం అని. దాన్ని ఎన్నిసార్లు క్వశ్చన్ ఓ చేస్తాం. అప్పుడు గొప్ప గొప్ప నాయకులు చేశారని విన్నాము. తర్వాత దట్ క్రెడిట్ గోస్ టు దువ్వాడ శ్రీనివాస్ గారు అన్నమాట. సూపర్. ఎలా ఈ కలెక్షన్ అంతా మీరే సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే సీను గారు సెలెక్షన్? మీ సెలెక్షన్ నాకు బాగా నచ్చుతుంది, ఆడవాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది.
ఎన్ని తిట్టుకున్నా గానీ ఒకసారి మీరు రీల్ చూడాల్సింది ఎవడైనా. తిట్టుకునే వాళ్ళు అంటే ప్రతి ఒక్కరికి తిట్టుకునే వాళ్ళు ఉంటారు, పొగిడే వాళ్ళు ఉంటారు. ఓకే సో తిట్టుకునే వాళ్ళు మనం ఎప్పుడు హార్ట్ కి తీసుకోకూడదు అని Okay. నేను అనుకుంటూ ఉంటాను. ఓకే. ఎలా మాధురి గారు పొగడ్తలకి పొంగిపోవటం, పొగడ్తలకి ఎవడైనా ఏదన్నంటే కుంగిపోవటం, మాధురికి ఇలా ఉండదు, అసలు దబ్బిడి దిబ్బిడే, దబ్బడి దిబ్బడి. ఆ? ఫుల్ యాటిట్యూడ్ ఉందండి మీకు, నిజమా? Yes, అవును. ఆ? ఎందుకు మనం ఎవరికి ఎందుకు భయపడాలి, ఎవరికి ఎందుకు లొంగాలి, ఎవరి కింద ఎందుకు బ్రతకాలి? మన లైఫ్ మంది, మనకు నచ్చినట్టు బ్రతికేద్దాం. Hmm. ఇది మనకి దేవుడు ఇచ్చిన లైఫ్ కదా, ఎవరి కోసం మనం ఎందుకు ఇదైపోవాలి? ఓకే. సో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఆడవాళ్ళు చాలా అనుకువగా ఉంటేనే సమాజంలో చాలా పద్ధతిగా ఉంటుంది, నలుగురు మాట్లాడుకోవడానికి వినసొంపుగా ఉంటుంది అంటారు. మాధురి దానికి పూర్తిగా భిన్నం అనుకుంటా. అలా ఏం లేదు, ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాను. మనం గౌరవించే దగ్గరికి నేను గౌరవిస్తూనే ఉంటాను. నాకు విమర్శలు గుప్పించే వాళ్ళకి, నాకు యాటిట్యూడ్ చూపించే వాళ్ళకి నేను డబుల్ యాటిట్యూడ్ చూపిస్తాను. ఓకే. సో మనం యాక్చువల్ గా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, రోషన్ గారు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా కానీ మీతో చేస్తే బాగుంటుంది, నేను కూడా ఒక శారీ ఏదో స్టార్ట్ చేస్తున్నాను, బాగుంటుంది, ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారని మీరు ఫోన్ చేయగానే, ఏంటి ఈ మాధురి గారు ఫోన్ చేస్తున్నారు ఒక 4-5 days నుంచి, పక్కన సీను గారు లేరా, ఈ మధ్య అరెస్టులు అది ఇది అంటున్నారు, మేబీ ఏమన్నా ఆయన భయపడేటని వెళ్ళిపోయారా, ఈమె దగ్గర లేరా, ఈమె ఒకటి సింగిల్ అయిపోయిందా, అలోన్ అయిపోయిందా, లోన్లీగా ఫీల్ అవుతున్నారా అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒకవేళ ఇంటర్వ్యూకి వస్తే ఇద్దరు కలిసి వస్తారు కదా అనుకున్నాను, ఇంటర్వ్యూకి కూడా మీరు సింగిల్ గానే వచ్చారు. వామో, అరెస్ట్లకి భయపడే వాళ్ళం అయితే అసలు మేము ఈ రాజకీయాల్లో ఉండలేము, ఈ సమాజంలో కూడా బ్రతకలేము. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారంటే ఇంకా అందరూ జైల్లో ఉండాల్సిందే. మనం ప్రశ్నించడం అనేది మన రైట్ కదా, రైట్ టు స్పీక్. ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు, ప్రశ్నిస్తేనే అరెస్టులు చేసేస్తారా? ఓకే. సో అలాంటి అరెస్టులకు భయపడేది ఏమీ లేదు. శ్రీనివాస్ గారు మోస్ట్ ట్రెండింగ్ కపుల్ కదా, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కప్పులు వస్తారు, అలా ఏం లేదు. మీరు సింగిల్ గా ఇంటర్వ్యూకి వచ్చారు మాధురి గారు, ఏదో జరిగింది బయట అరెస్ట్లనే వినిపిస్తున్న దానికి, అండ్ కొంతమంది ఆ అరెస్ట్ల వల్ల మాధురి ఆయన దూరంగా పెట్టింది, ఇద్దరు విడిపోయే ఆలోచన ఉంది కాబట్టి దూరంగా ఉంటున్నారు, అందుకే సింగిల్ గా వస్తుంది మీ ఇంటర్వ్యూ కానీ నాకు కొంతమంది ఫోన్లు చేసి చెప్పారు. అరెస్ట్ వల్లే దూరం అవుతుంటే శ్రీనివాస్ తో పాటు నేను కూడా అరెస్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాను. అలా ఏమీ లేదు. రోషన్ గారితో నా శారీ షాప్ కోసం కాసేపు మాట్లాడదాం, ఫ్యామిలీ ఆడియన్స్ రోషన్ గారికి ఎక్కువ, సో ఆ విధంగా మీతో ఇంటర్వ్యూ చేద్దామని వచ్చాను. రమ్మనమంటే శ్రీనివాస్ గారు ఇప్పుడే వస్తారు, కాల్ చేయండి. అసలుకి నాకు డౌట్ గా ఉంది, మీ ఇద్దరు కలిసి ఉన్నారా విడిపోయారా అనే డౌట్ అయితే చాలా మందికి ఉంది. ఎందుకంటే విడిపోతాం, అసలు విడిపోవడానికి మేము పెళ్లి చేసుకున్నాం, అలా ఏం లేదు. కానీ మీరు ఒక మాట అన్నారు, జైల్లో కూడా కలిసి అంటే అక్కడ కూడా ప్రేమాయణం, అసలు ఈ ఖైదీలు చూడలేక. అలా ఏమీ లేదండి, మీకు అది ఎక్కువ, మీకు మా మధ్య ప్రేమ ఎక్కువగా కనిపిస్తుందేమో. అందరి భార్యాభర్తలు. హలో హలో, ఏమండి ఎక్కడున్నారు? నేను బయటకు వచ్చాను, సిటీలో ఉన్నాను. సుమన్ టీవీకి నేను ఇంటర్వ్యూకి వచ్చాను రోషన్ గారితో, ఒకసారి సుమన్ టీవీ దగ్గరికి వస్తారా? శ్రీని గారు వాయిసేనా, మాట్లాడొచ్చా? మాట్లాడండి. శ్రీని గారు ఫస్ట్ టైం, అమ్మో మీ మొబైల్ పట్టుకున్న షాక్ వస్తుందండి. సో దీంట్లో రాజా అని లవ్ సింబల్ పెట్టారు. సో శ్రీని గారు చెప్పండి రోషన్ గారు. బయట కొన్ని వినిపించాయి నాకు, ఈ మధ్య అరెస్టుల భయంతో శ్రీని గారిని మాధురి గారు దూరంగా పెట్టారు, ఇద్దరు విడిపోయే ఆలోచన ఉంది, అండ్ అది తొందరగా బయటికి రివీల్ చేయట్లేదు, కానీ ఏదన్నా విషయంలో మాధురి ఒక్కటి బయటకు వచ్చి ఇంటర్వ్యూ ఇస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఇద్దరు విడిపోయారనే మాట బయట నడుస్తుంది సార్. మీ ఇద్దరి మధ్య నిజంగానే గొడవలు వచ్చి విడిపోయారా, లేకపోతే? చాలా మంది అలా ఊహించుకోవచ్చు కానండి, అది జరగని పని. వి బోత్ ఆర్ వన్, మేమిద్దరం ఒకటి. అది విడిపోయే పరిస్థితి జరగదు. ఇప్పుడు ఏం కావాలి, ఎటువంటి క్లారిటీ కావాలి అసలు? మీరు ఇంటర్వ్యూకు ఫస్ట్ టైం అండి తను సింగిల్ గా రావడం, ఈ మధ్య కాలంలో ట్రెండింగ్ కపుల్ అయ్యి తన సింగిల్ గా వచ్చేసరికి నాకు డౌట్ అనిపించింది. లేదు, నేను వేరే పని మీద, మా స్టోర్ ఓపెనింగ్ March 15th ఉంది సార్, ఆ పని మీద వేరే పనిలో నేను బిజీగా బయటకు వచ్చాను. నేను ఇలాగా ఇంటర్వ్యూ ఉంది వెళ్తానని చెప్పడం జరిగింది. సరే వెళ్ళొచ్చేసాను. ఇంకొకటి మాధురి గారు బిఫోర్ ఇంటర్వ్యూస్ కి ఈ ఇంటర్వ్యూలో మాట్లాడేదానికి కూడా చాలా చాలా డల్ గా ఉన్నారు ఆమె. ఆ బ్రైట్ గా ఉండే ఆ స్మైల్, ఆ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవి పలకట్లేదు నాకు అసలు. నాకు అందుకే డౌట్ వచ్చింది, మేబీ రచ్చ ఏమన్నా జరిగిందా అని ఒక చిన్న డౌట్ వచ్చింది. చూద్దాం ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత తన ఫేస్ లో ఏమన్నా మంచి గ్లో వస్తుందేమో. నేను రావాలి అక్కడికి? వస్తారా? అంటే నేను వేరే పనిలో ఉన్నానండి, బిజీగా. రండి తప్పదా? రండి. సరే అయితే వస్తాను. ఓకే. సో రాజా లవ్ సింబల్ ఫస్ట్ నుంచి కూడా రాజా అని పెట్టుకున్నారా? ఓకే. అరెస్ట్లకి భయపడే తత్వం శ్రీనివాస్ గారికి లేదు, మాకు లేదు.